శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి రాత్రి 9:02 వరకు, తదుపరి చతుర్దశి. శతభిష నక్షత్రం రాత్రి 10:54 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. సాధ్యయోగం ఉదయం 7:23 వరకు, తదుపరి శుభం యోగం. గరజీకరణం ఉదయం 9:49 వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:57 నుండి 5:30 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:15 నుండి 11:05 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 నుండి 3:54 వరకు. నేటి వర్జ్యం ఉదయం 6:43 నుండి 8:15 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:59 ప్రారంభమవుతుంది. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదికినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు ప్రదోషకాలం, ప్రదోష వ్రతం. ఈ రోజున ప్రతి నెలలో వచ్చేటటువంటి 13వ రోజును ప్రదోష వ్రత దినంగా శాస్త్రం పరిగణిస్తుంది. అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రదోషాన్ని మహాప్రదోషంగా పెద్దలు సూచించారు. ఈనాడు గురువారం రావటం వల్ల గురు ప్రదోషం అని చెప్పారు. ఉన్నటువంటి ప్రదోషాలలో, ప్రదోష వ్రతాలలో గురు ప్రదోషము, భౌమ ప్రదోషము, శని ప్రదోషము, ఈ మూడింటిని కూడా విశేషంగా చెప్పారు. ఈ గురు ప్రదోషం నాడు పరమగురు స్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల దక్షిణామూర్తి కృప పరిపూర్ణంగా కలుగుతుందని, అట్లాగే జాతకంలో ఎవరికైతే బృహస్పతి గ్రహం ప్రతికూలంగా ఉంటుందో, జన్మచక్రంలో కానీ గోచార రీత్యా కానీ వర్తమాన దశాంతర్దశల్లో బృహస్పతి దశ నడుస్తున్నటువంటి వారికి ఈ గురు ప్రదోషం నాడు సాయంకాలం వేళ శివారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పారు. మనకి ఆచరణలో ఉన్నటువంటి శివ సంబంధమైనటువంటి అర్చనల్లో ఈ ప్రదోష వ్రతం చాలా గొప్పదిగా చెప్పబడుతుంది. మనకి కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహాత్మ్యంలో కుమారుడు చేస్తున్నటువంటి ఈ ప్రదోష వ్రతానికి తల్లి సహకరించినందుకు గాను పరమోత్కృష్టమైనటువంటి జన్మని ఆవిడ పొందినట్టుగా, ముఖ్యంగా ద్వాపర యుగంలో ఆవిడే యశోదాదేవిగా ఆవిర్భవించి సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను పెంచి పోషించేటటువంటి, లాలించేటటువంటి యోగ్యతను ఆవిడ పొందినట్లుగా కూడా మనకి కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహాత్మ్యంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ ప్రదోష వ్రతం అంతా విశేషమైనది. ప్రదోషం అంటే ఏమిటి అన్నారు. సాధారణంగా మనకి నిఘంటువులో కనబడేటటువంటి అర్థం ఏమిటి అంటే, ప్రదోషం రజనీముఖం అన్నారు. అంటే చీకటి ప్రారంభ సమయాన్ని ప్రదోషం అన్నారు. ఇంకా ప్రదోషం అంటే ఏమిటండి అన్నారు. ప్రత్కృష్ట దోషభూయిష్టో అంటే చాలా విశేషమైనటువంటి దోషాలకు నిలయం అన్నారు. అయితే దీన్ని పెద్దలు వ్యాఖ్యానిస్తూ చెప్పారు, ఇది విశేషమైన దోషాలకు నిలయం కాదు, విశేషమైనటువంటి దోషాలను సైతం హరించేటటువంటి సమయం అన్నారు. ఇది ఎట్లా హరిస్తుంది అన్నారు. చేయకూడనటువంటి కార్యక్రమాలు ప్రదోష సమయంలో చేయటం వల్ల ప్రత్కృష్టమైనటువంటి దోషాలు జీవుడికి ఆపాదింపబడతాయి. శివారాధన కనుక ఈ సమయంలో చేసినట్లయితే చేసినటువంటి సమస్త దుష్కర్మలకు నివృత్తి లభిస్తుంది, పాపాలన్నీ పరిహరింపబడతాయి, సద్గతి పరమేశ్వరుడు ప్రాప్తింపజేస్తాడు అని అనుభవజ్ఞులైనటువంటి వారు, ఉపాసకులైనటువంటి పెద్దలు దీన్ని వ్యాఖ్యానించారు. ప్రదోష వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా ఆచరించేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఈ సమయంలో శివ దర్శనం చేసినా, ప్రదోష వ్రతం జరుగుతుండగా చూసినా సరే వారికి కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఫలితము, శివానుగ్రహం లభిస్తాయని శాస్త్రవచనం. అటువంటి ఈ ప్రదోష వ్రతం నాడు దక్షిణామూర్తి యొక్క దివ్యకృప, పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలం, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా సకల కార్యక్రమాలు శుభావహంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యక్రమాలు శుభావహంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూల సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం.
పాల్గొన బహుళ త్రయోదశి గురువారం, నక్షత్రం శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో చంద్రుడు ఉన్నాడు, శని కూడా ఉన్నాడు, మీనంలో రవి రాహువులతో పాటు బుధ శుక్రుడు ఉన్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆగిన పనులన్నింటిలోనూ క్రమంగా చలనం ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి దిశగా ఆ ప్రయాణం సాగుతుంది కూడా. అన్ని లెక్కల్ని సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రభుత్వానికి సమర్పించవలసినటువంటి పనుల్ని ఎక్కడా కూడా లోటు లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధాలు కలిగి ఉండకూడదనే దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఏదైనా సందర్భంలో ఒకవేళ చిన్న పొరపాటు కానీ జరిగి ఉన్నట్లయితే ఇంటా బయట ఉన్నటువంటి వారితో తమ తప్పుని అంగీకరిస్తారే తప్ప విరోధించి పోరు చేసే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లౌకికమైన అంటే లౌక్యపరమైనటువంటి ఆలోచనలు విశేషంగా ఉంటాయి. ప్రతి వారిని అనుమానించి ఆ మీదట మాత్రమే నమ్మే ఆలోచన కలిగి ఉంటారు. తొందరగా కుటుంబ విశేషాన్ని ఎవరికీ చెప్పే ఊహలో ఉండరు. సొంత అన్నదమ్ములు అప్పచెల్లెళ్లతో కూడా తమ కుటుంబానికి సంబంధించిన విశేషాలను చెప్పడానికి ఏమాత్రమూ ఇష్టపడనే పడరు. దూరపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదాయం పెద్దగా లేనటువంటి ఆ ఇండ్లనో పొలాలనో భూములనో అమ్మగలిగి ఉంటారు. ఆర్థికంగా కూడా ఏ విధమైన లావాదేవీలో ఇబ్బందులు లేకుండా పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాత్వికంగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు. ఎవరితోనూ వాద విరోధ భావం కలిగి ఉండరు. కొన్ని సందర్భాల్లో ఇంత నిదానంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు గోచరించే కారణంగా తాత్కాలికంగా కోపభావాన్ని, పట్టుదల భావాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే హాని కలిగించేటటువంటి తీరుగా సంభాషించడం, ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఆలోచన లేకుండా ఉంటారు. అది ఆరోగ్యకరమైనటువంటి ఆహ్వానించదగినటువంటి పరిణామం. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యభావం మధ్యమంగా ఉండే స్థితి అనిపిస్తోంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతిదీ అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన విషయాల్ని చర్చించడానికి కుటుంబ సభ్యులెవరూ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.
సమస్యలు ఒకటికి ఒకటి పెరిగిపోతూ ఉండేటటువంటి కారణంగా కాలం జరిగిపోతూ ఉంటుంది, కానీ సమస్యలు తీరే అవకాశం ఉండకపోవచ్చు. యంత్రాలకి, కుటుంబానికి, ఆదాయం లేనటువంటి ఇళ్ళకి సంబంధించిన వ్యయాలు మరింతగా మరమ్మతులకి సంబంధించి పెరిగిపోతూ ఉండడంతో మానసికంగా చికాకు అనిపించవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి, ముఖ్యంగా స్త్రీ జనానికి అనారోగ్యం మరింతగా ఉండేటటువంటి కారణంగా, విసుగు చిరాకులు పెరిగిపోయేటటువంటి కారణంగా కుటుంబంలో అశాంతి పెరిగే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి గంభీరంగా కనిపిస్తారు, లోపల మాత్రం అల్లకల్లోలంగానే ఉంటుంది హృదయం అంతా కూడా. సాక్షాత్తు కుటుంబ సభ్యులతో వాగ్ వివాదాలు, మనో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం విశేషంగా ఉంది. అనవసరమైనటువంటి వ్యయాలు ఆర్భాటం కోసం చేయడం ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి విరోధాలతో పాటు వాగ్ వివాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఎప్పుడో న్యాయస్థానంలో అభియోగం ఒకటి అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా ఏ విధమైన తీర్పు దానికి అనుకూలంగానో ప్రతికూలంగానో వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో నిరంతరం మనసులో ఆందోళనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. గురువారం సందర్భంగా సింహరాశి వారు గణపతిని పూజించి అటుకుల్ని బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. ప్రతి వారి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉండేటువంటి కారణంగా ఆనందంగా ఉంటారు, కానీ అహంకార భావం మాత్రం కలిగి ఉండరు. నూతనమైనటువంటి సౌకర్యవంతమైన అన్ని వస్తువుల్ని కొనే అవకాశం విశేషంగా ఉంటూ ఉంటుంది. అయితే వాటిని వాడే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనాలి అనే ఆలోచనకు వస్తారు, కానీ దాని అవసరం పెద్దగా ఉండదనే ఆలోచన బాగా కలిగినటువంటి కారణంగా ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకుంటారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సాహస కార్యాలని చేస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి ఇద్దరికో ముగ్గురికో సంబంధించిన వివాహాది శుభకార్యాలని సకాలంలో నెరవేర్చేటటువంటి ఆలోచనలో ఉంటారు. ప్రతి విషయాన్ని 10 మందితో చర్చించి అనుకూలమైన వారితో ఆ మీదటే నిర్ణయాన్ని తీసుకుంటారు. సొంతమైనటువంటి ఆలోచనకి ప్రాధాన్యాన్ని తక్కువ ఇచ్చే ఆలోచనతో ఉంటారు. గెలుపు గుర్రాల మీదే ప్రయాణం చేస్తారు ఈ రాశివారు ఈ రోజున. వ్యతిరేకతాభావం ఏమాత్రము లేకుండా ఉంటారు. ఎంతో ఆలోచించి కానీ ఏ పనిని చేపట్టరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది ఈ రోజున. గురువారం సందర్భంగా తులారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలిని నువ్వుల ఉండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఆలోచనల్ని పరిశీలించి చూస్తే ఏ విధమైన వాద వివాద భావము ఉండకూడదనే నిర్ణయానికి వస్తారు. తమ వద్ద పని చేసేటటువంటి ముఖ్యుడైన వ్యక్తిని, ప్రధానుడైనటువంటి వ్యక్తిని విశేషంగా నమ్ముతూ ఉంటారు. అవతలి వ్యక్తి వీరు బాగా నమ్ముతున్నారనే ఆలోచనతో ఏ విధమైన వంచన దృష్టితోనూ ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. వీరికి దూరభార ప్రయాణాన్ని చేయవలసి వస్తే వృత్తిపరమైనటువంటి బాధ్యతని అతని మీద పెట్టి అతని ద్వారానే అన్ని కార్యాలని నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగా విశేషంగా ఖర్చు చేస్తారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా 10 రూపాయలు వచ్చేటువంటి సందర్భం ఉంటేనే ఖర్చుని చేసే తెలివితేటలతోనూ కార్య సాధన దక్షతతోనూ ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున గురువారం సందర్భంగా వృశ్చిక రాశివారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన అడ్డు ఆపుదలలు లేకుండా సాగిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఇప్పటి వరకు సహకరించినటువంటి వారు తప్పక సహకరించే అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పుడు తమని విడిచి వెళ్ళిపోతారో అనే ఆలోచనతో మాత్రమే వారి సహకారాన్ని ఆశిస్తూ ఉండాలనేది మర్చిపోకూడని విషయం. పెట్టుబడుల్ని పెట్టడానికి తగినంతటి ధైర్య సాహసాలు ఉండకపోవచ్చు, కానీ తాము చేస్తున్న వ్యాపారానికి సరిపోయినటువంటి తీరుగా వాహనాన్ని కానీ యంత్రాన్ని కానీ కొనుక్కునే ఊహతో ఉంటారు. అప్పు చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. ఆర్థికమైనటువంటి ఆ సౌకర్యాన్ని తమ సౌకర్యానికి సౌఖ్యానికి అనుగుణంగా ఉండేలాగా ఖర్చు చేసే ఊహతో ఉంటారు. చెప్పుకోదగ్గ విషయం కూడా. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించేటైతే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పుతో పాటు ఆర్థిక లాభం కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి మాట దాదాపుగా విననటువంటి స్థాయిలో ఉండాలి అని నిశ్చయించుకుంటారు. వృత్తిలో మంచి ఆదాయం వస్తూ ఉండేటువంటి కారణంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనకు వస్తారు. అది వెంటనే అమలుపరచడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. మిత్రులు అలాగే ఆత్మీయ బంధువులు అనేటువంటి వారి విషయాల్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి బంధు మిత్ర జనం హానిని కలిగించే ఆలోచనతో మాత్రం ఉండేవారు కాకపోవడం ఆరోగ్యకరమైనటువంటి అంశం. సకాల నిద్ర భోజనాలు లేకుండా వ్యాపారాన్ని చేస్తారు. ఆర్థికంగా బాగుంటారు, కానీ ఆరోగ్యపరంగా అంత గొప్పగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే నమ్ముకోవాలనే ఆలోచనతో ఉంటారు. కుటుంబం మొత్తం అంతా కూడా శ్రమిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన శారీరకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబం అంతా కూడా ఉండగలుగుతారు. పని కూడా తేలికగా అవుతూ ఉంటుంది. పై అధికారులు కూడా వీరి కృషికి శీఘ్రతకి మెచ్చుకునే అవకాశం ఉండొచ్చు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచన బలంగా ఉన్నప్పటికీ కూడా అద్దెకు లభించేటటువంటి వాహనం ద్వారానే ఎక్కువ ఆదాయం మిగిలే అవకాశం కారణంగా నూతన వాహనం దృష్టి వైపుకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ వ్యక్తులకి చెల్లించాల్సినటువంటి అద్దెల్ని సక్రమంగా చెల్లిస్తారు.
సంఘంలోనూ అలాగే కుటుంబంలోనూ అలాగే ప్రభుత్వ పరంగానూ కూడా మంచి పేరు ప్రతిష్టల్ని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థిక విజయం కూడా సిద్ధించే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్నేహితులు మంచి సలహాదారులుగా ఉంటూ ఆర్థికమైనటువంటి వ్యాపార లాభాన్ని మరింతగా పెంచే ఊహతో ఉంటారు. వృత్తిపరంగా వచ్చేటువంటి ఆదాయం తక్కువగా ఉండొచ్చు. వ్యాపారపరంగా వచ్చే ఆదాయం విశేషించి ఉండే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా మరికొంత వ్యయం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ కారణంగా తప్పనిసరిగా ఆదాయాన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం బాగా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ముఖ్యంగా దైవ ఆనుకూల్యం కోసం ప్రార్థించడం అవసరం. శారీరకమైనటువంటి విశేషమైన శ్రమని పడుతూ లోకల్లో ఉండే వ్యక్తులందరికీ కూడా మార్గదర్శకులవుతారు. శారీరక శ్రమని చేయవలసిందని చెప్పడం విషయంలో. గురువారం సందర్భంగా మీన రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. మూగజీవాలకు ఎలాంటి ఆహారం అందించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో, సమస్త శుభాలను పొందవచ్చో, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలన్నా, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం అందిస్తూ ఉండాలి. ముఖ్యంగా చీమలకు ప్రత్యేకమైన పదార్థాలు ఆహారంగా ఇవ్వటం ద్వారా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా చీమలకు 5 రకాలైనటువంటి పదార్థాలు ఆహారంగా ఇస్తూ ఉన్నట్లయితే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. చీమలకి గోధుమ పిండి ఆహారంగా వేయటం ద్వారా రుణ సంబంధమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అప్పుల సమస్యలు అధిగమించవచ్చు. అలాగే చీమలకు బియ్యపిండి ఆహారంగా వేయటం ద్వారా ధనపరంగా, ఆర్థిక పరంగా క్రమక్రమంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే చీమలకు పంచదార ఆహారంగా వేసినట్లయితే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే చీమలకు తేనె ఆహారంగా వేసినట్లయితే దానివల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బెల్లపు పొడి చీమలకు ఆహారంగా వేయటం ద్వారా వృత్తిలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విస్తరిలో తేనె, బెల్లపు పొడి, గోధుమ పిండి, బియ్యపిండి, పంచదార ఈ 5ంటిని ఉంచి దేవతా వృక్షాల పరిసర ప్రాంతాల్లో కానీ లేదా ఎక్కడైనా సరే చీమలు సంచరించే ప్రాంతంలో ఈ 5 పదార్థాలు చీమలకు ఆహారంగా సమర్పించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే పక్షులకు కానీ పావురాలకు కానీ గింజలు ఆహారంగా వేయటం ద్వారా కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. పక్షులు, పావురాలు స్వీకరించడానికి నీళ్ల తొట్టి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేస్తే చాలా మంచిది. పక్షులకు, పావురాలకు నీరు అందిస్తే దాన్ని భూతయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కూడా కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు చేకూరతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు మంచినీళ్లు అందించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పచ్చగడ్డి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడాలంటే గోమాతకు తోటకూర ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. బుధవారం పూట గోపూజ చేసి గోవుకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేసినట్లయితే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది.
అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే గోమాతకు మరమరాలు తినిపించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలంటే గోమాతకు అటుకుల ఆహారంగా తినిపించాలి. 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా గోమాతకు 9 ప్రదక్షిణలు చేసి ఆహారం తినిపించినట్లయితే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గోమాతను చక్కగా నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి గోవుకి పుష్పమాలికలు అలంకరించినట్లయితే వంశవృద్ధి ఏర్పడుతుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే దూడను ప్రసవిస్తున్నటువంటి గోమాత చుట్టూ ఎవరైనా ప్రదక్షిణ చేసినట్లయితే సమస్త భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని, సమస్త పాపాలు భస్మీపటలం చేసుకోవచ్చని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ప్రత్యేకంగా చీమలకు ఆహారం వేయటం, పక్షులకి పావురాలకు గింజల ఆహారంగా వేయటం, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం అందించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడి శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే రేపు మాస శివరాత్రి, శుక్రమౌఢ్యమి పూర్తయిపోతోంది. ఖగోళంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.